బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరి హల్చల్ చేస్తోంది. అఘోరా రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేయడానికి తణుకు పిఎస్ కు వెళ్లింది అఘోరి ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు అయితే నిరాకరించారు. దాంతో పోలీసుల తీరుపై అఘోరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ బయటే హంగామా చేస్తోంది. ఫిర్యాదు తీసుకోకపోతే ఆత్మాహుతి చేసుకుంటాను అంటూ బెదిరింపులకు దిగుతోంది. నా గురించి పోరాడుతున్నానా? పిల్లల గురించే కదా, పిల్లల గురించే కదా, నా గురించి పోరాడుతున్నా. నా గురించి నేను వచ్చానా? ఆడపిల్లల గురించే వచ్చింది. అంతమంది ఆడపిల్లలని డబ్బులు దోచుకోండి, సీనాలు దోచుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. నాకు జరిగిందని ఇట్లా చట్టాలంటే చట్టాలు ఎక్కడి చట్టాలు కుక్కల్లాగా డబ్బులు ఇస్తే మొత్తం డబ్బులు తీసుకొని అన్ని చేస్తారు. పిల్లల గురించే కదా. మనుషుల్లో కనబడతలేం. నా గురించి పోరాడుతున్నానా? పిల్లల గురించే కదా. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ మనకు అందిస్తారు. సాగర్, తణుకు పిఎస్ దగ్గర హంగామానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సుమతి, ప్రస్తుతం తణుకులో లేడీ అఘోరి టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఇక్కడ తణుకులో నివాసం ఉంటున్నటువంటి రాజేష్ అఘోరి మహిళలకు వల వేసి వారిని కొంత అసభ్యంగా చాట్ చేస్తున్నాడు, వారిని లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా మహిళా అఘోరి చెప్తుంది. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయి, వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ పోలీసులు పట్టించుకుపోవడంతో ఆత్మార్పణకు సైతం మహిళా అఘోరి దిగిన పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు న్యాయం చేయాలని తాను ఎప్పటి నుండో పోరాడుతున్నాను, అటువంటిది అఘోరి వేషంలో ఈ విధంగా యువతుల్ని వలపరుచుకునే ప్రయత్నం చేయడం, కొంత చాటింగ్ లో కూడా అసభ్యకరంగా చాటింగ్ చేయడం చేశాడు. అతని మీద చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా మహిళా అఘోరి చెప్తుంది. టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఎంతసేపటికి పోలీసులు కొంత స్పందించకపోవడంతో తనకు తాను ఆత్మార్పణ చేసుకునే ప్రయత్నం చేసింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, రాజేష్ నాథ్ అఘోరి అంతు చూస్తా అంటూ కూడా మహిళా అఘోరి చెప్తుంది. ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మిమ్మల్ని ఎవరన్నా కాంటాక్ట్ చేశారా? రాజేష్ నాథ్ అఘోరి మోసం చేశాడని అయితే మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మాట్లాడించినప్పుడు అయితే తన మీద రాజేష్ నాథ్ అఘోరి అనుచరులు కొంత దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఆ దాడి ప్రయత్నంలో తనకు గాయాలయ్యాయి. పోలీసులు తన వద్ద నుండి కూడా కంప్లైంట్ తీసుకోవాలని అయితే మహిళా అఘోరి డిమాండ్ చేస్తుంది. టౌన్ పోలీస్ స్టేషన్ బయటే నిల్చుని తన కారు ఆపుకుని ఇక్కడే తనతో తెచ్చుకున్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు మరి? అయితే ప్రూఫ్స్ ఇంకా పోలీసులకు ఇంకా చూపించలేదు. అయితే మీడియాకి చెప్పడం జరిగింది. యువతులు తను పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యారు, యువతులు ఎంతో బాధపడుతున్నారు, వారి డీటెయిల్స్ బయటికి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ యువతులు ఈ విధంగా మహిళలను లేకపోతే యువతులను బలపరుచుకునే విధంగా ఈ రాజేష్ అఘోరి వ్యవహరించడం కానీ అతనికి సంబంధించిన వీడియోలు వాట్సాప్ చాట్ కూడా తన దగ్గర ఉన్నాయంటూ కూడా మహిళా అఘోరి చెప్తుంది. సో అతని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. మరోపక్క పోలీసులు తమకు డీటెయిల్ గా కంప్లైంట్ ఇస్తే తప్ప తాము రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి సో ఆ రాజేష్ అఘోరి గతంలో డిప్యూటీ సీఎం నేను కలుస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. అలాగే ఆలయాలకు లోపల అనుమతి లేకపోతే నేను ఆత్మాహుతి దాడి చేసుకుంటామా అని అంటున్నారు. ఇది మాత్రం ఎంతవరకు నిజమని నమ్మాలి? దీనిపైన ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే సుమతి, అయితే పోలీసులు ఇంకా అఘోరితో మాట్లాడే ప్రయత్నం అయితే చూస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను బట్టి బేస్ చేసుకుని ముందుకు వెళ్తా ఉంటారు. సో కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె రిసెప్షన్ కి వెళ్ళారు. రిసెప్షన్ కి వెళ్ళిన తర్వాత మరలా తనకు కొంత ఏదైతే దాడిలో చేతులు నొప్పి వస్తున్నాయి కాబట్టి ఆ చేతులకు సంబంధించి మరలా కారు దగ్గర రావటం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి విభూతిని ఆమె చేతులకు రాసుకుంటున్నారు. చేతులు బాగా పెయిన్ వస్తున్నాయి. నా మీద రాజేష్ అఘోరి అనుచరులు దాడి చేశారు అంటే అయితే ఆమె చెప్తుంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం, అప్పుడైతే ఆమె మాట్లాడడానికి చెప్పలేదు. మరలా అసలు ఏం జరిగింది అనే దాని మీద అయితే మనకి ఇంకా స్పష్టత లేదు. మహిళలను అయితే రాజేష్ మోసం చేశాడని చెప్తుంది. అమ్మ, ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు?
మీ డిమాండ్ ఏంటి? ప్రతి ఒక్క ఆడపిల్లకు న్యాయం జరగాలి అంతే. అయితే ఇప్పటి నుండి కూడా ఇదే మాట చెప్తూ వస్తున్నామే, ప్రతి ఆడపిల్లకి కూడా న్యాయం జరగాలని చెప్తుంది. కాకపోతే పోలీసులు మాత్రం వారి వెర్షన్ వేరేలో ఉంది. తణుకు టౌన్ పోలీసులు మాత్రం తమకు డీటెయిల్ అంటే ఫిర్యాదు రిటర్న్ గా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. సాగర్, ఇక్కడ ఫిర్యాదు మెయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి ఇందాక వాళ్ళ ఫ్రెండ్ కూడా మాట్లాడారు, ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించాలి అని. కానీ ఇంకెవరైనా ఆ రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి ఎవరైనా మాట్లాడారా? మీరు ఎవరైనా కాంటాక్ట్ చేశారా? అయితే సుమతి, రాజేష్ నాథ్ అఘోరికి కాంటాక్ట్ లో ఉండడానికి ప్రయత్నించాం. ఆయన నెంబర్ కి ట్రై చేయడంతో పాటుగా వారి అనుచరులు వారి ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేయడం కూడా జరిగింది. అయితే ఎవరు ఫోన్ కాంటాక్ట్ లోకి అయితే రావడం లేదు. మహిళా అఘోరి మాత్రం పోలీసు రిసెప్షన్ లోకి రావడం జరిగింది. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాను, కంప్లైంట్ రాస్తామని చెప్పి ఆవిడైతే చెప్తుంది. మరోపక్క రాజేష్ నాథ్ సంబంధించి అతను మహిళలతో అసభ్యంగా మాట్లాడిన చాట్లు తన వద్ద ఉన్నాయి. సో కన్సర్న్ ఆఫీసర్ వస్తే ఓకేనా, ఈ వీడియోలు ఇవన్నీ తీసుకొని కంప్లైంట్ చేసి నన్ను ఎందుకు కొట్టిండు అనేది నేను కంప్లైంట్ ఇస్తున్నాను. ఓకేనా, నన్ను వాళ్ళ శిష్యులతో ఏదో కొట్టించినందుకే నేను కంప్లైంట్ ఇస్తున్నాను. ఓకేనా, అదే కంప్లైంట్ రాసుకొని నాకు ఎఫ్ఐఆర్ కాపీ అని నేను వెళ్ళిపోతాను. ఇంతకు మించి ఎక్కువ అడగాను నేను. వాళ్ళ శిష్యులే కొట్టారు, జరిగింది అది 9వ తారీఖు. నేను వేరే పనిలో ఉండి శివరాత్రి కదా ఆ బిజీలో ఉన్నాను. ఇప్పుడు ఫ్రీ దొరికింది కాబట్టి ఎప్పుడైతే నేను ఒక వీడియో పెట్టానో, శ్రీశైలం నుండి రాజేష్ నాథ్ గురించి ఒక వీడియో పెట్టానో, ఎంతమంది బాధింపబడ్డారో వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ అయ్యారు, ప్రూఫ్లు కూడా ఇచ్చారు. అయ్యే ప్రూఫ్స్తో నేను ఉన్నాను. అది వారి వివరాలు గోప్యంగానే ఉంటారు, వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఫేస్ ఎవరికి చూపెట్టరు, ఊరి పేరు కూడా చెప్పము, వస్తారు, కంప్లైంట్ స్వయంగా నేనే తీసుకొస్తాను, కంప్లైంట్ ఇప్పిస్తాను, వెళ్తాను. ఇప్పుడు ఎందుకు జరిగిన దానికి నా మీద దాడి జరిగింది ఇక్కడనే తణుకులనే కాబట్టి నేను అక్కడ అందుకే ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తీసుకొని వెళ్ళిపోతాను. యా, ఒక రోజు ముందు. మీతో పాటు ఎందుకు తీసుకున్నాడు? ఆ వీడియోలో అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, అఘోరి మాకు చెప్పింది, నాకు ధైర్యం ఉంది, నేను చెప్తానండి. సో మీతో పాటు తీసుకొచ్చి ఎందుకు కంప్లైంట్ ఎందుకు? ఇప్పుడు అందరికి చూపెట్టాల ముఖం, అందరికి చూపెట్టి అందరు ఇచ్చేయాలనా? ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు ఎత్తానా, వాళ్ళ ఫేసులు చూపెట్టానా? ఇదే రాజేష్ నాథ్ గారు వేరే అనుచరులతోనే వాళ్ళకి థ్రెట్టింగ్ ఉండడానికి గ్యారంటీ ఏంది? నువ్వు ఇస్తావా? నువ్వు డైలీ కాపాడుతావా? పోలీసులు కాపాడతారా? కాపాడలేడు కదా, మరి నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. సరే రేపు ఇప్పుడే నేను వీడియో కాల్ నీకు పేరు చూపెట్టాలా? మరి నీ కెమెరాకి చూపెట్టమంటే సాగర్, ఎంతమంది ఈ ఒక్క